ప్రణయాము వాసుదేవం. వెల్కమ్ టు మై ఛానల్ నాని బడ్జెట్ గార్డెనింగ్ వర్క్స్ అండ్ ఐడియాస్. ఈ వీడియోలో మా బొబ్బాయి చెట్టు హార్వెస్టింగ్ వచ్చింది. దీని గురించి మీకు వివరంగా చెప్తాను. ఇవి ఇప్పుడు ఏంటంటే బొబ్బాయి చెట్టుని ఏ టైంలో వేస్తాను, ఎప్పుడు కాపుకొచ్చింది, ఏ మందులు వాడాను, ఎలా దీన్ని కేర్ చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఈ వీడియో ఇదేంటంటే మన బొబ్బాయి చెట్టు తీసుకొచ్చి 6 నెలలు అయింది. ఇది మనం ఇంట్లో బొబ్బాయికాయలు తినడానికి కట్ట వీలుగా ఉంటుంది కదా అని చెప్పి బయటికి కెమికల్స్ అట్ల కన్నా ఇది బెటర్ అని చెప్పి ఇంటికి 2 బొబ్బాయి మొక్కలు తీసుకొచ్చి చేశాను అన్నమాట. మా నర్సరీ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇవి ఏంటంటే 6 months అయింది దీన్ని వేసి. ఇప్పుడు హార్వెస్ట్ వచ్చిందనమాట. ఇది దీనికి నేను ఏంటంటే ఇంట్లో తయారు చేస్తుంది మజ్జిగ ఎంజైమ్ ఒకటి, అరటిపళ్ళు ఎంజైమ్ ఒకటి, ఇవి రెగ్యులర్గా ఇట్లా నేను వేస్తాను అనమాట. ఇంకోటి ఏంటంటే దీనికి ఏదైనా తెగులు కూడా వచ్చిందంటే మా ఇంట్లోనే మనం చేసుకుంది ఏంటంటే మిర్చి ఎంజైమ్ ఒకటి చేశాను. అదేంటి, మిరపకాయ, వెల్లుల్లి, అల్లం, ఈ 3 తీసుకుని చేస్తాం అనమాట. అదో ఎంజాయ్ ఒకటి. ఈ 3 ఇది ఇలాగ అయింది. మనకి మెయిన్ ఏంటంటే బయట కెమికల్స్ కొట్టు చేసే వాటి కన్నా మన ఇంట్లో వేసుకుంటే ఈజీగా బొబ్బాయి చెట్టు పెరుగుద్ది. కానీ ఏం చేయాలంటే దీనికి ఎక్కువ శాతం ఎండ ఎక్కువ ఉండాలి. ఎండ ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడైతే బొబ్బాయి చెట్టు కాస్త స్పీడ్గా ఎదుగుద్ది, కాపు కూడా తొందరగా వస్తుంది. మనం ఏంటంటే మనం కాస్త నీడ ఏరియాలో వేయడం వల్ల 6 months నుంచి 7 months దాకా టైం పట్టింది. కానీ ఏంటంటే కాపు కూడా బాగా ఎక్కువ వచ్చిందనమాట. నేను ఇంత అలా వస్తా అనుకోలేదు. కానీ నేను వేసిన ప్లేస్ని బట్టి చూస్తే ఇది చాలా బాగా వచ్చినట్టే లెక్క. కాపు కానీ ఆ కాయ సైజు కూడా చాలా బాగా వచ్చింది. చూసారు, మీరే చూస్తున్నారు కదా కాయ ఎంత సైజు వచ్చిందో. అవి కిందవి చూసారు, పైవి ఎంత బాగున్నాయో. ఇవి నెక్స్ట్ వచ్చేస్తాయి అన్నమాట హార్వెస్ట్ 15 రోజుల్లో. అలా మనం ఏంటంటే మనము తినొచ్చు, మనం బయట వాళ్ళు కూడా పంచిపెట్టడానికి బాగుంటుంది కదా. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరి ఇంట్లో బొబ్బాయి చెట్టు అయితే ఈజీగా పెంచుకోవచ్చు. మీరు ఎవరన్నా పెంచారు ఏంటనేది నాకు కింద కామెంట్స్లో చెప్పండి. దీనికి ఎక్కువ ఏంటంటే మిల్లీ బాక్స్ ఎక్కువ పడతాయి. అదే పేను బాక్ బాగా పట్టింది నాకైతే. నేను ఏంటంటే మిర్చిది కొట్టాను. దానికి స్ప్రే చేసేటప్పుడు ఏం చేశానంటే అరటిపళ్ళు ఎంజాయ్ కూడా స్ప్రే చేశాను. ఈ రెండింటికి అది కంట్రోల్ అయ్యింది. నాకైతే ఇబ్బంది ఏం పెట్టలేదు. కతిమా డిసీజెస్ అయితే ఏమీ రాలేదు. దీనికి బలం కూడా బాగానే ఉంది కాబట్టి కాపు దిగుబడి గట్రా బాగుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి, రిప్లై ఇస్తాను. మీ గార్డెన్లో కూడా ఇలాగా బొబ్బాయి చెట్లు పెంచుతుంటే అవి ఎలా ఉన్నాయి ఏంటో నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.